కాబట్టి నేను ఇక నుండి వీడి మార్గంలో రాళ్ళు అడ్డేస్తా. ఆ రాళ్ళు పడి వీళ్ళు ఏమవుతారు? పడి కింద పడతారు. వీరి జనం పడతారు, వీరి కుటుంబము, వీరి వంశము మొత్తము ఆ రాళ్ళు పడి కింద పడతారు. ఆ మార్గంలో వీరికి అడ్డుగా రాళ్ళేస్తాను అని అంటున్నాడు. అంటే శ్రమలు, కష్టాలు అనుకోవచ్చు మన జీవితంలో. కాబట్టి నరుని యొక్క ఆలోచనలు సొంతమైన ఆలోచనలు. ఆ సొంతమైన ఆలోచనలను అనుసరిస్తూ తమ జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. తమ జీవితంలో కొనసాగుతున్న టైంలో దేవునికి కోపం వచ్చి మరి ఆయన అడ్డురాయి వేసిన వెంటనే దేవుని వైపు తిరగటం మొదలు పెడుతున్నారు మనుషులు. అందుకే దేవుడు అంటున్నాడు, తమ ఆలోచనలు దేవునికి వదిలేయాలి. నువ్వేదైనా నిర్ణయించుకోవాలనుకుంటున్నావా? దేవుని అడగాలి. నువ్వేమన్నా ప్రారంభించాలనుకుంటున్నావా? దేవుని అడగాలి. నువ్వేమన్నా ముగించాలి అనుకుంటున్నావా? దేవుని అడగాలి. ప్రతీదీ దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే మన యొక్క సృష్టి